బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు 90% పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, బుడమేరు గండి పూడ్చివేత పనుల్లో పురోగతి ఏంటి? దాదాపుగా 90% మేర మూడో గండి పూడ్చివేత పనులు అయితే పూర్తయ్యని చెప్పాలి. శరవేగంగా ఈ లారీలు అయితే పెద్ద ఎత్తున కొండరాళ్ళని గండి పూడ్చివేత ప్రాంతంలో కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు 90% పనులు పూర్తి కావడంతో కొంత ఉపశమనం కలిగిందంటే అని చెప్పాలి. ఎందుకంటే నిన్న సాయంత్రానికి దాదాపుగా 700 క్యూసెక్ల వరకు మేర వరద నీరు దిగువకి గండి ప్రాంతం నుంచి ప్రవహిస్తుంది. అయితే గండి 90% మేర పూర్తి కావడంతో ప్రస్తుతం 100 నుంచి 200 క్యూసెక్ల మేర నీరు ప్రవహిస్తున్నట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే మరొక 2-3 గంటల్లో ఈ పూర్తిగా గండిని పూడ్చివేసి అసలు దిగువకి అసలు ఏమాత్రం లీక్ లేకుండా చూస్తామని చెప్పి జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ముమ్మరం చేశారు ఇప్పటికని చెప్పాలి. దాదాపుగా 100 కొద్ది లారీలు ఈ గండి పూడ్చివేత పనుల్లో పాల్గొంటున్నాయి. శరవేగంగా ఈ పనుల్లో అటు భారత సైన్యం కూడా రెండో వైపు నుంచి పూడ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే గాబియన్ మోడల్లో రాళ్లను జాలీల్లో వేసి దానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి భారత సైన్యం యోచించింది. అయితే రెండో వైపు నుంచి జలవనరుల శాఖ, ఒకవైపు నుంచి జలవనరుల శాఖ, రెండో వైపు నుంచి భారత సైన్యం రెండు వైపులా కూడా ఈ పనులు అయితే ముమ్మరం చేశాయని చెప్పాలి. మరో 2-3 గంటల్లోనే ఈ పూర్తిగా మూడో గండి కార్యక్రమం పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ధనంజయ్, ఈ బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని నిమ్మల రామానాయుడు చెప్తున్నారు. ఆయన మొదటి నుంచి కూడా ఈ గండ్ల పూడ్చివేత కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు, ఏమైనా మాట్లాడారా? అంటే వాస్తవానికి మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రనక పగలనక అక్కడే ఉంటున్నారు. క్షేత్రస్థాయిలోనే ఉండి గండ్లు పూడ్చివేత ఉన్నటువంటి ప్రాంతంలోనే ఉండి నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ కూడా నిరంతరం దీన్ని ఎప్పటికప్పుడు ఎంత మేర పనులు పూర్తయ్యాయని ప్రతి గంటకి కూడా మంత్రి నిమ్మల రామానాయుడు నుంచి ఈ వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం నిమ్మల రామానాయుడు అయితే అక్కడి నుంచి గడిచిన 5 రోజులుగా కూడా గండి ప్రాంతం నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. అక్కడే స్నానపాదనాదులు, భోజనం కూడా అక్కడే మంత్రి చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం గండి పూడ్చివేత పనులు ప్రారంభమైతే తప్ప తాను బయటికి రానని కూడా మంత్రి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు నిద్రాహారాలు మాని కూడా మంత్రి అయితే అక్కడే పనులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే మరో 2-3 గంటల్లోనే ఈ పనులన్నీ పూర్తి కావడంతో కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఇంత ముంపు బాధితుల కోసం ఇంత శ్రమిస్తుంటే తాను ఈ మాత్రం కష్టం పడాలనేది మంత్రి మాటగా ఉంది. ప్రస్తుతం అయితే కనుక 2-3 గంటల్లో ఈ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. మరొక 10% మాత్రమే పనులు మిగిలిన్నాయి. 100 కొద్ది లారీలు ఇంకా మళ్ళీ ఈ ప్రాంతంలో వాస్తవానికి గండి ప్రధాన గండి ఇదే కావడం, ఎక్కువగా లోతు ఇక్కడే ఉండడంతో ఎక్కువ మెటీరియల్ కూడా దాంట్లో డంప్ చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు నుంచి జలవనరుల శాఖ అధికారులు గండి పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తుంటే రెండో వైపున భారత సైన్యం కూడా గాబియన్ మోడల్లో రాళ్లను జాలీగా పెట్టి ఇనుప జాలీలో పెట్టి దాన్ని రెండో వైపు నుంచి మూసుకుంటూ ఆ గండిని మూసివేత పనులు కూడా మొదలుపెట్టింది. ధనంజయ్, ప్రస్తుతం ఆ ఏరియాలో వాతావరణం ఏ విధంగా ఉంది? నార్మల్ స్టేజ్కి వచ్చినట్టేనా? వాతావరణ అధికారులు ఏం చెప్తున్నారు? వాస్తవానికి గండ్లు పూడ్చివేతలో ఇదొక ప్రధానమైనటువంటి సవాల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నిరంతరం కొండల ప్రాంతం కావడం, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా కొండలన్నీ కూడా ఉండడం, దీంతో ఎక్కువగా వర్షపాతం అక్కడ ఆ ప్రాంతంలో నమోదవుతుంది. ఇతర ప్రాంతాల్లో కంటే ఎక్కువ వర్షపాతం ఆ ప్రాంతంలో నమోదవడంతో మొత్తం గట్టు అంతా కూడా వాహనాలు రాకపోకలకు సంబంధించినటువంటి గట్టు అంతా కూడా బురదమయంగా అవుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఎప్పటికప్పుడు అప్రోచ్ రోడ్డును సరి చేసుకుంటూ అలాగే వాహన రాకపోకలను ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటూ ఈ మెటీరియల్ ని డంప్ చేయాల్సినటువంటి దుస్థితి. ఆ నేపథ్యంలో ప్రస్తుతం అయితే వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ నిన్న రాత్రి అంతా కూడా నిన్న మధ్యాహ్నం మొదలైన వర్షం రాత్రి కూడా కొనసాగిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం అయితే బురదమయంగా ఉన్నటువంటి రహదారిని, ఈ మెటీరియల్ డంప్ చేసే రహదారిని పూడ్చుకుంటూ ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఈ మెటీరియల్ ని డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ప్రధాన సవాల్గా ఆలస్యం కావడానికి, ఇన్ని రోజులు ఆలస్యం కావడానికి కూడా ఇదే ప్రధాన సవాల్గా మారింది. ప్రస్తుతం అయితే వాతావరణం పొడిగా ఉండడంతో పనులు కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. రైట్, ధన్యవాదాలు ధనంజయ్.